హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బీ హ్యాపీ ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగాడిలో కూడా ఉంది. డబ్బింగ్ చాలా బాగా చెప్పారు. సీనియర్ లెజెండరీ యాక్టర్ నాజర్ గారు కూడా ఉన్నారు. అతను ఓన్ డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. బాగుంది. ఏబిసిడి, ఎనీబడీ కెన్ డాన్స్, రేస్ 3, స్ట్రీట్ డాన్సర్ 3 ఈ మూవీస్కి డైరెక్టర్గా వర్క్ చేసిన రెమో డిసౌజా ఈ మూవీని తీశారు. మరి మూవీ నాకు ఎలా అనిపించింది క్లియర్గా చెప్పేస్తా. అంతకన్నా ముందు ఇండియన్ మూవీ రివ్యూస్ ఈ మధ్యనే మళ్ళీ స్టార్ట్ చేసాం భయ్య. అంతేకాకుండా హాలీవుడ్ మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్లో వస్తుంటాయి. సబ్స్క్రైబ్ కొట్టండి. 28Kలో ఉన్న మరి 30 అవ్వాలి, 40 అవ్వాలి, 50 అవ్వాలి. వామ్మో, చాలా టైం ఉందనుకోండి. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి భయ్య. ఈ మూవీని మీ ఫ్యామిలీతో పాటు హ్యాపీగా చూడొచ్చు. ఎక్కడ అడల్ట్ కంటెంట్ ఏం లేదు, స్పాయిలర్స్ లేకుండా. ఫస్ట్లీ బేసిక్ ప్లాట్ ఏంటంటే, అభిషేక్ బచ్చన్ కూతురికి చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. తన వైఫ్ ఆల్రెడీ చనిపోయింది. కూతురు ధార సూపర్ డాన్సర్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడమే ఒక డ్రీమ్. అభిషేక్ బచ్చన్కి ముంబై పంపించడం ఇష్టం లేదు. తను ఆ డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిందా, ఎలాగో డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది, ఎలాగో తనే గెలుస్తుంది అనుకుంటే పొరపాటే. సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ వస్తుంది. అది ఏంటనేది మూవీలో చూడాల్సిందే. మరి మూవీ చూశాక నాకైతే మూవీ టైటిల్ బీ హ్యాపీ, కానీ మూవీ చూసిన నేనైతే హ్యాపీగా లేను భయ్యా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నాకైతే మూవీ మరీ అంతేం అనిపించలేదు, పెద్దగా నచ్చలేదు. బోరింగ్ ట్రీట్మెంట్ ఉంది. ప్రతి సీన్ కూడా ఏదో ఒక సినిమాలో చూసినట్టే అనిపించింది. రొటీన్ స్టోరీ, ప్రిడిక్టబుల్ స్టోరీ. అండ్ ఈ మూవీలో తండ్రి కూతుర్ల ఎమోషన్ ఉన్నా సరే అది డాడీ సినిమాలో కొన్ని సీన్స్, మిగతా సినిమాలో కొన్ని సీన్స్లా అనిపించే అంత ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది లేదు. సెకండ్ హాఫ్లో ఒక 2 ఎమోషనల్ సీన్స్ తప్ప పెద్దగా ఏం లేదు. హాస్పిటల్ ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్, అదొక్కటే నచ్చింది. డ్యాన్స్ని, సెంటిమెంట్ని ఈ రెండింటిని న్యాయం చేయలేకపోయారు. కొన్ని డ్యాన్స్ మూవ్స్ తప్ప మరేం లేదు. అంటే ట్రైలర్ చూసి డ్యాన్స్ కాంపిటీషన్స్ ఉంటాయి అని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ మూవీని ఎందుకు థియేటర్లో రిలీజ్ చేయలేదో క్లారిటీగా తెలిసిపోయింది. ఎందుకంటే థియేటర్కి సరిపడే కంటెంట్ లేదు. ఓటీటీకి కూడా కొంచెం కష్టమే. కూతురు ఈజీగా డ్యాన్స్ కాంపిటీషన్లో పోటీ చేసి గెలిచేస్తుంది అనుకునే లోపే సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ పెట్టారు. అక్కడ నుండి ఎమోషనల్ అయిపోద్ది మూవీ. క్లైమాక్స్లో తన కూతురు డ్రీమ్ని ఎలాగోలా నెరవేర్చాలి కాబట్టి అభిషేక్ బచ్చన్ ఏం చేస్తారు, అది బాగానే అనిపించినా సరే అప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్లో ఏ ఒక్క మంచి సీన్స్ లేవు. మనవరాల్ని సపోర్ట్ చేయాలనుకున్న నాజర్ గారి క్యారెక్టర్ అయితే బాగుంది. పెళ్ళాం చనిపోయి బాధపడుతున్న అభిషేక్ బచ్చన్ ఇప్పుడు సీరియస్గా ఉంటాడు కాబట్టి అతను బీ హ్యాపీగా ఉండాలనే ఒక చిన్న కాన్సెప్ట్. నారా ఫతేహీ క్యారెక్టర్ కూడా చాలా సింపుల్ ఉంది. ఓ 2 స్టెప్పులు, ఒక 3 డైలాగులు. పాటల్ని కూడా తెలుగులో డబ్ చేశారు. అస్సలేం బాగోలేవు. డ్యాన్సర్ అని అభిషేక్ బచ్చన్తో డ్యాన్సులు కూడా చేయించారు. తను బాగానే కష్టపడ్డారు, కానీ చూసినప్పుడు మాత్రం అంత బాగోలే. తండ్రి కూతురు ఇద్దరు డ్యాన్స్ చేస్తుంటే సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ చప్పట్లు కొడుతుంటారు. అంత రేంజ్ అక్కడ ఏముందనిపించింది. అసలు దీనికన్నా ఇంకా మన డ్యాన్స్ షో చూసుకోవడం బెటర్. ఫైనల్గా ఏబిసిడి మూవీ తీసిన డైరెక్టర్ డ్యాన్స్ని, సెంటిమెంట్ని రెండింటిని యూజ్ చేయాలనుకుని మిస్ఫైర్ అయితే అయిపోయారనిపించింది. మరి ఓవరాల్ మా ఓల్డ్ సినిమా టాక్స్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ వేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.